ఈరోజు ప్రపంచం మీద పడి దాడి చేస్తూ ఉంది. అమెరికా సామ్రాజ్యవాదానికి ప్రపంచం అంతా బలవుతున్న నేపథ్యంలో ఈరోజు అమెరికాకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబా, ఆ క్యూబా అనే సోషలిస్ట్ రాజ్యం 70 ఏళ్ళుగా ఆ రాజ్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న ప్రజల మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు పెట్టింది, ఆర్థిక నిర్బంధాన్ని విధించింది. గోధుమలు కానీ, మందులు కానీ, క్రూడ్ ఆయిల్ కానీ ఏది వెళ్ళకుండా ఆర్థికంగా నిర్బంధిస్తే మేము అమెరికాని ఎదిరిస్తాం, నిలబడతాం, సోషలిజాన్ని, కమ్యూనిస్టాన్ని రక్షించుకుంటాం. మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉంటాం తప్ప అవసరమైతే ఆయిల్ లేకపోతే సైకిల్ తొక్కుతాం, వ్యవసాయాన్ని పండించుకుంటాం, తిండి గింజలు తింటాం తప్ప అమెరికాకి లొంగమని వీరోచితంగా నిలబడ్డ క్యూబా ప్రజలకి అండగా ప్రపంచం అంతా ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సిపిఎం క్యూబా నిధిని వసూలు చేసి పంపిస్తూ ఉంది. ఆ రకంగా క్యూబా రక్షించుకోవడం అంటే ప్రపంచాన్ని రక్షించుకోవడం. ఎందుకనంటే కరోనా టైంలో వేలాది మంది డాక్టర్లని ప్రపంచం అంతా పంపించి వైద్యం అందించి ప్రపంచ ప్రజలు కాపాడిన చిన్న దేశానికి పెద్ద కష్టం వచ్చింది. ఆ కష్టం నుంచి ఆ దేశాన్ని ఆదుకునేదానికి ప్రజలంతా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.